ఈ సంవత్సరం మోటార్లు పెట్టి అక్రమంగా విద్యుత్ కనెక్షన్ సప్లై చేసి కరెంట్ ఏఈ గారు ఇప్పుడు మమ్మల్ని పొలాలను ఉదురు తీసుకుంటారు మమ్మల్ని రైతుల దగ్గర. మాకు ఏమి లేదు, ఇక్కడ తక్కువ 1800 ఎకరాలు ఉంది కాలువ కింద. మాకు పొలాలు ఎండిపోలేదు తగ్గింత వరకు. పంటలేసుకోమన్న తర్వాత నష్టపోయేటోళ్ళం మేమా వాళ్ళ చెప్పండి. మంచిదండి, మీరు ఎవరైనా ఒక నలుగురు వస్తే అదే ఏఈ దగ్గరికి టీ దగ్గరికి వెళ్ళాం. మేము ఉండనే ఉండం. నాకు నీళ్ళు నీ కాలు పట్టుకుంటే నీకు నీళ్ళు వస్తాయా? పక్క చెప్పండి గురించి మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏనాడు కూడా ఉండాలి దాని కింద ఏనాడు కూడా కరెంటు మోటార్లని సప్లై ఏనాడు కూడా అప్లికేషన్లు పెట్టుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చుడు అనేది ఏనాడు దాని కింద జరగలేదు. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పుడు అదే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఏ గిన్నె గుండారం నుంచి వెళ్ళి బేగంపేట నుంచి వెళ్ళి చెరువుల నీళ్లు వస్తే ఇప్పుడు దీని కింద 1800 ఎకరాల ఆయకట్టు సార్ ఇది రెగ్యులర్ గా వారేది వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఎప్పుడైనా కూడా. అదే అటువంటిది పోయిన సంవత్సరం వర్షాకాలం కిందకో మీదకో పారింది, కాలువ సాఫ్ చేస్తుంది. అది కాలువ సాఫ్ చేస్తే ఇప్పుడు వచ్చిన నీళ్లను కూడా మీరు కరెంటు మోటార్లు పెట్టించి ఎస్ఆర్ఎస్పీ నీళ్లకు ఈ రంగ నీళ్లు కొట్టించడం కారణమేంది? ఈ పొలాలు ఆయకట్టు ఎండబెట్టుడు కారణమేంది? చూపెడతాం.